కేరళ వైనాడ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా టన్నెల్ నిర్మాణ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 2 చనిపోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయారు. వారి కోసం సహాయక బృందాలు గాలింపు చేపట్టాయి. కల్లాడి ప్రాంతంలోని అణక్కం పోయిల్ మెపాడి టన్నెల్ ప్రాజెక్టు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. పలువురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రమాదంలో గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. घटना स्थल की एनडीआरएफ अग्निमापक सिब्बंदी रैपिड रेस्पांस टीम చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. మీనంగాడి నుంచి ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని, కోజికోడ్ నుంచి మరొక టీంని రంగంలోకి దించారు. టన్నెల్ కార్మికుల వాహనాలు కూడా కొండ చర్యల కింద పడిపోయాయి. ప్రమాద ప్రాంతంలో కొన్ని ఇళ్లు, హోమ్ స్టేలు కూడా ఉండడంతో మరికొందరు శిథిలాల కింద చిక్కుకుని ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేరళ ముఖ్యమంత్రి సతీశన్ జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. అత్యవసర సమావేశం నిర్వహించి మంత్రులను అలర్ట్ చేశారు. వైనాడుకు వెళ్లి సహాయక పునరావాస చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. కొండ చర్యలు విరిగిపడడంతో నిర్మాణ సంస్థ ఆఫీసుగా ఉపయోగిస్తున్న కంటైనర్లు నేలలోకి కూరుకుపోయాయి. బస్సులు, కార్లు, భూమి తవ్వే యంత్రాలు పూర్తిగా మట్టి కిందకు పోయాయి. ప్రమాదం కారణంగా ప్రాంతంలో రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. మీనాక్షి వంతెన సమీపంలోని చిన్న నది పొంగి పొర్లుతూ ఉండడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అప్రమత్తమైన అధికారులు సమీప ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇది పర్యాటక ప్రాంతం కావడంతో పర్యాటకుల భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా యంత్రాంగం, విపత్తు నిర్వహణ సంస్థ, పోలీసులు, ఆరోగ్య శాఖ సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రుల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. పశ్చిమ కనుమల్లో భాగమైన వైనాడ్ జిల్లాలో కొండ చర్యలు తరచూ విరిగిపడుతూ ఉంటాయి. 2024 జూలై 30న ముండక్కై ప్రాంతంలో సంభవించిన భారీ కొండ చర్యల విపత్తులో 298 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక అంతకుముందు 1984, 92, 2007 సంవత్సరాల్లో కూడా జిల్లాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. భౌగోళిక స్వరూపం, ఎత్తైన కొండలు, భారీ వర్షపాతం, నేల నిర్మాణం వంటి కారణాల వల్ల వైనాడ్ జిల్లా కొండ చర్యలకు అత్యంత సున్నితమైన ప్రాంతంగా సైంటిస్టులు చెబుతూ ఉంటారు.